టిప్పు, నువ్వు పిచ్చి పిచ్చిగా రాసిన లెటర్ని చూస్తేనే నన్నెలా కొట్టారో చూసావుగా? అవును, నేను కొట్టారు. నేను మీ అన్నయ్యకి రాశాను అన్నా నన్ను అలానే కొట్టేవాళ్ళు. కానీ నేను ఏడ్చేదాన్ని కాదు. అవును, నేను పక్కింటి అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను అని తెగించి చెప్పేదాన్ని. అలా చెప్తే చంపేస్తారు. అత్తారింటికి పంపించాల్సిన ఆడపిల్లని ఎవరూ శ్మశానానికి పంపించరు. కోపంతో చావగొడతారు కానీ చంపేయరు. పరువు పోయాక ప్రాణం ఉంటే ఎంత? నా ప్రాణమే మీ అన్నయ్య అంటుంటే ఇంకా పరువు ఎంత? నీకు పిచ్చా? అవునన్నాక ఇంకెన్నిసార్లు అడుగుతావు? నాకు పిచ్చి ప్రేమ, పిచ్చి ఇష్టం, పిచ్చి ప్రాణం. నువ్వు ఏడుస్తావో నన్ను బజార్కి ఏడుస్తావో నీ ఇష్టం. నాకు భరణియే కావాలి. భరణి కోసమే నేను బతకాలి. చస్తే అది భరణి వల్లే అవ్వాలి. అందుకే ఐ లవ్ భరణి, ఐ డై ఫర్ భరణి. టిప్పు ఆగు, టిప్పు టిప్పు ఆగు. ఏంటి పిన్నీతి? నమ్మలేకపోతున్నాను. త్రిపుర ప్రసాదాన్ని ప్రేమిస్తుంది చిన్నబాబు. వెళ్ళి నానమ్మకి చెప్తే కాళ్ళు విరగొడుతుంది. ఆగు చిన్నబాబు, నువ్వలా చెప్తే అప్పుడు బలవంతంగా భాస్కర్తో పెళ్లి చేసి కుంటికాలతో 7 అడుగులు వేయిస్తారు. అది ఏడ్చి రాల్చే కన్నీళ్లతో అగ్నిగుండం కాదు కదా, హారతి కూడా ఆరిపోదు. దానివల్ల ప్రయోజనం ఏముంది చిన్నబాబు? దాన్ని అలాగే వదిలేస్తే పరువు పోదు కదా పిన్ని. పోవాలి కదయ్యా. పెళ్లికళ్ళొచ్చిన బాలత్రిపురందేశ్వరి భరణిని ప్రేమిస్తుందని నాకు మొన్ననే తెలిసింది. నాకున్న ఆవేశానికి తోకంటుకున్న ఆంబోతులా పరిగెత్తుకుంటూ వచ్చి శివగామత్తకి చెప్పుండాల్సింది. కాని చెప్పలేదు అంటే నేనెంతగా ఆలోచించానో నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు నీ ప్లాన్ ఏంటి పిన్ని? త్రిపుర ప్రేమించాలి. బెస్ట్ ఫ్రెండ్ అలియాస్ పక్కింటమ్మాయి దాని ప్రేమకి అడ్డుపడాలి. ఇద్దరూ గొడవ పడాలి. రెచ్చగొడితే త్రిపుర ఇంకా రెచ్చిపోతుంది. పంతాన్ని ప్రేమని గెలిపించుకోవడానికి చచ్చిపోతుంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. గుండె భారం పెరిగిపోతుంది. ఇంట్లో చెప్పాలా, ఇంట్లో నుండి పారిపోవాలా అన్న ఆలోచన దాన్ని పిచ్చిదాన్ని చేస్తుంది. పిచ్చిగా ప్రేమించిన వాడి కోసం పిచ్చి పని చేయాలనిపిస్తుంది. చేస్తుంది. అంటే 10 ఏళ్ల కిందట నేను పారిపోవడానికి ప్రయత్నించినట్టు త్రిపుర ప్రయత్నిస్తుంది. నేనప్పుడు ఇంకా లావున్నాను కాబట్టి సరిగ్గా పరిగెత్తలేక పట్టుబడిపోయాను. కానీ పంచకళ్యాణి గుర్రంలా పరిగెత్తే త్రిపుర పొలిమేర దాటుతుంది. అత్తతో సహా అందరూ భగ్గుమంటారు. ఆ మంటకు 2 ఇళ్ళు అంటుకుంటాయి. ఆ దెబ్బకి శివగామత్త పరువు కాలిపోతుంది. భరణి త్రిపురను ప్రేమించట్లేదు. అలాంటప్పుడు త్రిపుర వెంట ఎలా వెళ్తాడు? చిన్నబాబు, పరోక్షంగా త్రిపుర ప్రేమని గెలిపించడానికి మనం సాయపడాలి. బాదం, జీడిపప్పు, పిస్తా, సారా పోసి పందెంకోడిని ఎందుకు పెంచుతారు? గెలిస్తే డబ్బొస్తుందని, ఓడిపోతే బాగా రుచొస్తుందని. ఇక్కడ పందెం ప్రేమ, కోడి త్రిపుర. గెలుపు ఓటముల మధ్య నలిగేది సత్యవల్లి. ఆనందాన్ని అనుభవించేది మనం. అర్థమైంది కదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది.
కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.